ఆదోనిలో మీరు చూడండి 20 టన్నుల లారీ ఇసుక 18,000 రూపాయలు. ఇంక డిమాండ్ ఎక్కువ ఉందంటే 20,000 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఇది ఎవరు ఛార్జ్ చేస్తా ఉన్నారు? దేనికి సంబంధించి? దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో లాగే ఆదోనిలో కూడా నియోజకవర్గంలో కమిటీ ఉంది. దీంట్లో సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, దాంతో పాటుగా వెహికల్ ఇన్స్పెక్టర్లు, వీళ్ళందరూ పుర ప్రజలు ఎవరైనా సరే బండిని చెక్ చేయొచ్చు. బండితో పాటుగా అది ఎన్ని గంటలకు లిఫ్ట్ చేశారు, ఎన్ని గంటలకు ఇసుక వేస్తున్నారు అనే డీటెయిల్స్ ఉండాలా. ప్రతి ఇసుక లారీకి కూడా ఒక బిల్ అంటూ ఉండాలా. అక్కడ ఎంత లిఫ్ట్ చేశారు, ఎన్ని గంటలు లిఫ్ట్ చేశారనే బిల్లు ఉండాలా. దానికి సంబంధించిన సమాచారం జియో ట్యాగింగ్ ఉండాలా ఆ వెహికల్ కి. ఇవన్నీ ఉంటేనే ఇసుక లారీని అనుమతించబడుతుంది. లేకపోతే దాన్ని అక్రమమైన ఇసుకగా మనం పరిగణిస్తాం. మీరు ఇప్పుడు పోయి చూడండి ఆదోనిలో ఎన్ని లారీలు పోతా ఉంటాయి. రాత్రి పగలు మీరు రాత్రిళ్ళు చూస్తే ఇంకా విపరీతంగా లారీలు పోతా ఉన్నాయి. ఈ లారీలన్నీ కూడా దేనికి కూడా బిల్లు ఉండట్లే, దేన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మా ఆదోనిలో ప్రజలు అయ్యా మేము ఇల్లు కట్టుకుంటామయ్యా అంటే 18,000 రూపాయలు ఇసుక టిప్పర్ వేస్తామంటున్నారు. ఎందుకు పనికిరాని ట్రాక్టర్లో అటు ఇటు గుంటల్లో వాగుల్లో తీసుకొచ్చినటువంటి మట్టిని తీసుకొని వచ్చి 3,200 3,500 రూపాయలు చెప్పిన అమ్ముతాను. దాంట్లో సగం కూడా ఇసుక ఉండదు మాకు. ఇది చాలా దారుణం. నేను పలుసార్లు చెప్పాను ఆఫీసర్లకు కూడా, ఏమంటే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఇసుక మీద. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇది కాదు. కూటమి ప్రభుత్వం ఈ రకమైన ఏర్పాటు చేయలేదు. ప్రజలకు వచ్చి తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనుకుంటున్నాం మనం. ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాం. కానీ అలా జరగట్లేదని చెప్తా ఉన్నా. ఎవరి పాటికి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నా. నేను నిన్ననే జిల్లాధికారులతో మాట్లాడుతా ఉన్నా, ఇక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడుతా ఉన్నా. ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను. ఇది దారుణం. ఇంకోటేంటి, ఇసుక ఇక్కడి నుంచి ఇదే దారిన మనము కర్నూలు పోతూ ఉండండి ఎప్పుడన్నా, లేకపోతే ఇటు వల్లారి పోతూ ఉండండి. ఎన్ని లారీలు బిల్లులు లేకుండా, ఎన్ని లారీలు కనీస సమాచారం లేకుండా పోతా ఉన్నాయి. దాన్ని ఆపేది ఎవడు? దాన్ని చెక్ చేసేది ఎవరు? అధికారులకు బాధ్యత ఉండాలి కదా. ప్రభుత్వం మంచి పాలసీలు తీసుకుంటది, ప్రజలకు మంచి చేయాలనుకుంటది ప్రభుత్వం. కానీ దాన్ని అమలు చేయాల్సింది అధికారులే కదా. మేము తీసుకున్న పాలసీలని ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన మంచిని ప్రజలకు చేర్చాల్సింది అధికారులు. అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా మాకేం సంబంధం లేదులే అంటే, ఇల్లు కట్టుకోవడానికి 8,000 10,000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక 18,000 20,000 అయితే, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎవరన్నా 5 లక్షలు పెట్టుకున్నారో, ఎవరన్నా పేదవాడు 7 లక్షలు పెట్టుకున్నాడు, ఇసుక లేకుండా ఇల్లు కట్టదా? డబల్ అయి కూర్చుంటది. ఇసుక ఖర్చుతో పాటుగానే ఆ ధర కూడా పెరిగిపోద్ది కదా, ఇల్లు కట్టుకునే ధర కూడా పెరిగిపోద్ది కదా. ఇంక పేదలకు ఏం న్యాయం చేస్తున్నట్టు మనం? దీన్ని నేను ఆదోనిలో ఒప్పుకోను. ఆదోనిలో పేద ప్రజలందరికీ కూడా, ఆదోనిలో ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి కూడా, ఆదోనిలో ఉన్న కాంట్రాక్టర్లందరికీ కూడా 8,000 10,000 లోపలే మాకు ఇసుక 20 టన్నుల టిప్పర్ కావాలి. అది ప్రభుత్వం చెప్తాం, అది ఇవ్వండి. ప్రజలు కూడా కంప్లైంట్ చేయాలి. ప్రజలు కూడా 8,000 రూపాయలు ఇసుకని 16,000 పెట్టి, 18,000 పెట్టి, 20,000 పెట్టి ఎందుకు కొంటారు? దయచేసి కంప్లైంట్ చేయండి. పోలీసులను చెప్తా ఉన్నా, ఆపి చూడండి వాళ్ళ దగ్గర బిల్లు ఉన్నాయా లేదా, అది సక్రమమైన ఇసుక, అది అక్రమమైన ఇసుక, ఆ బండిలో ఏమున్నాయి చూడండి. అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, వాళ్ళు చూడాలి. ఎంఆర్ఓ కానీ లేదా ఎంపీడీఓ కానీ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేయాలి. మనమంతా ఉన్నది ప్రజల కోసమే కదా. ప్రజలకు తక్కువ ధరలో ఇసుక ఇవ్వలేకపోతే ఇంతమందికి ఏం సమాధానం చెప్తాం మనం? నేను ఒక్కడే అనుకుంటే అవ్వదు. ప్రజల్లో ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలి. నేను పత్రికా విలేకరు కూడా చెప్తా ఉన్నా, దయచేసి పోయి
బండ్లు ఆపండి, బండ్లు ఆపి చెక్ చేయండి వాటిల్ని, ఏమున్నాయి ఏమి లేవు అని. బాధ్యత లేదా ప్రజలకి? ఎక్కడైతే సమాజంలో అందరూ సైలెంట్ గా ఉంటారో అక్కడ విపరీతమైన దౌర్జన్యం వస్తుంది, విపరీతమైన దోపిడీ వస్తుంది. ఇసుక రూపంలో దోపిడీని నేను ఒప్పుకోను. ఇసుక రూపంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాన్ని వెంటనే కట్టడి చేయాలి. దయచేసి అధికారులందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి అక్రమాన్ని, ఇంతమంది ఫిర్యాదు చేస్తా ఉన్నారు చూడండి నా దగ్గరికి వచ్చి. ఒకరోజు ఫిర్యాదు చేశారంటే ఏదో డిమాండ్ ఉంది కాబట్టి అట్లా అయ్యింది అనుకోవచ్చు. వారం రోజులు నేను చూస్తున్నాను, రోజు మార్చి రోజు వస్తూనే ఉన్నారు. ఈ ఇబ్బంది నేను చెప్తూ ఉంటే ఎవరికి సమయం ఉండట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని వెంటనే అధికారుల ద్వారా కంట్రోల్ చేయిస్తానని, ఆదోని ప్రజలు ఇబ్బంది పడొద్దని, ఆదోని ప్రజలు అధిక ధరకి ఇసుక కొనే అవసరం లేకుండా నేను చేస్తానని, అలాగే కాంట్రాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు, మేము పనులు ఆపేసి కూర్చున్నామండి, మా కాంట్రాక్టర్ డబ్బులు ఏం మిగులుతుంది, డబుల్ కాస్ట్ కి ఇసుక పెడితే కాంట్రాక్ట్లు ఏం మిగులుతుంది, అందుకని మేము కాంట్రాక్ట్లు కూడా చేయలేమని మానుకున్నాము అని వీళ్ళందరూ చెప్తున్నారు నా దగ్గర. ఇది దారుణం. నేను అభివృద్ధి కోసం డబ్బులు తెస్తా ఉన్నా ప్రభుత్వం దగ్గర నుంచి, కాంట్రాక్టులకు ఇచ్చి చేయమంటా ఉన్నాం. వీళ్ళు గిట్టుబాటు కాదు అని కాంట్రాక్టులు చేయకపోతే ఇసుక కొనడానికి ఖర్చు ఎక్కువ, సిమెంట్ కొనడానికి ఖర్చు ఎక్కువ అయిపోయింది, అన్ని దౌర్జన్యాలు అంటే నేను తెచ్చిన డబ్బులన్నీ వృధా అవుతాయి కదా. ఈ ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకునేది నేను? దీన్ని సీరియస్ తీసుకోవాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, పోలీసునైనా రెవెన్యూ అయినా సరే మిగతా డిపార్ట్మెంట్లందరినీ కూడా, సబ్ కలెక్టర్ గారు కూడా దీన్ని సీరియస్ గా పట్టించుకోవాలని ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. వీళ్ళ సమస్యను 100% వీళ్ళని తొందరగా తీరుస్తానని వీళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను. ఇందులో ట్రక్ యజమానులు దోపిడీ చేస్తున్నట్లా, లేదంటే రాజకీయ నాయకులు చేస్తున్నట్లా, ఎవరు చేస్తున్నట్లు సార్ మధ్య? అంటే మొత్తం అంత అమౌంట్ ఎవరి దగ్గర, ఎవరికి జేబులో అవుతుంది తెలుసుకోవాల్సింది అధికారులు. 4 బండ్లు పట్టుకుంటే దాంట్లో పేపర్లన్నీ చక్కగా ఉన్నాయా లేదా తెలుసుకుంటే, ఇప్పుడు ఒక లారీ అక్కడి నుంచి రీచ్ నుంచి బయలుదేరింది అంటే దాంట్లో పేపర్లు ఉండాలా. ఏం పేపర్ ఉండాలా? ఆయన ఇసుక లోడ్ చేసి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఉండాలా. ఆ రిసిప్ట్ లో ఏమేమి ఉంటది, ఎన్ని గంటలకు లోడ్ ఎత్తారు, ఎంతసేపు ఉంటది, ఎన్ని టన్నులు ఉంది ఆ వెహికల్లో, ఇవన్నీ రాసి ఉంటది. ఆ వెహికల్ కు జియో ట్యాగింగ్ ఉంటది. ఇవన్నీ ఉండాలా. ఇవి ఉన్నాయి చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకి, లారీ ఓనర్లు ఈ రకమైన దుర్మార్గం చేస్తా ఉన్నారా, లేదా రీచుల్లో ఏమైనా దుర్మార్గం జరుగుతా ఉందా, లేదా ఇదేనా ఇసుక స్మగ్లింగ్ జరుగుతా ఉందా. ఏ పేపర్ లేకుండా కర్ణాటకకి వెళ్ళిపోతే, ఏ పేపర్ లేకుండా బయటికి వెళ్ళిపోతే ఇసుకంతా కూడా డిమాండ్ పెరుగుతుంది కదా. సార్ లారీ యజమానులు అయితే కొంతమంది బయట ఆరోపించడం ఏంటంటే రీచ్ దగ్గరకే మొత్తం అమౌంట్ మేము కట్టొస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది బయట అది కూడా తెలుసుకుంటాం. నిజంగా వీళ్ళ ఆ రకంగా నాకు ఎవరు వచ్చి చెప్పలేదు. నాకు వచ్చి చెప్పిందంతా ప్రజలు చెప్తా ఉన్నారు. మాకు ఇసుక ధర పెరిగిపోయింది, ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. కాంట్రాక్టర్లంతా వచ్చి చెప్తున్నారు ఇసుక ధర పెరిగిందని. నాకు లారీ యజమానులు వచ్చి మేము అక్కడ కడుతున్నాము అంటే వాడి తోలు తీస్తా నేను. సరే, ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అంటే టిప్పర్ల ద్వారా మన ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్ సప్లై చేయొచ్చు కదా సార్. ఈ రకం కూడా ఆలోచించారు. ఎవరికి ఏ కాంట్రాక్టర్ కి ఎంత ఇసుక అవసరమో దాన్ని అలాట్ చేస్తా ఉన్నాం. దాన్ని రీచ్ నుంచి ఇవ్వాలని రూల్ పెట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాలన్నిటినీ సరిచేసి ఎవరికి ఎంత కావాలి అంటే అంత ఉచితంగా ఇసుక ఇస్తా ఉన్నాం. అది మా పద్ధతి. ఎక్కడా కూడా ఇసుక మీద కంప్లైంట్ రాకుండా చూడమని మేము నిర్ణయించుకున్నాం. అసెంబ్లీలో ఆ రకంగా తీర్మానాలు చేశాం. ముఖ్యమంత్రి గారు ఆ రకంగానే చెప్పారు మా అందరికి కూడా. కానీ ఇక్కడ నేను అలాగే జరుగుతుంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చి ఈ వారం 10 రోజులుగా వీళ్ళందరూ వచ్చి నాకు చెబుతా ఉంటే దానికి భిన్నంగా ఉంది. అలా ఉండకూడదు అంటా నేను. దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటా, ఏం మొహమాటం లేదు. చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆదోనిలో చాలా మంది కాంట్రాక్టర్లు కానీ, పుర ప్రజలు కానీ
ఆదోని వాసులందరూ కూడా ఎవరెవరైతే ఇళ్ళు కట్టుకుంటున్నారో, కాంట్రాక్టులు పని చేస్తున్నారో, లేదా మేస్త్రి పనులు చేసుకుంటున్నారో, చిన్న చిన్న మేస్త్రి కాంట్రాక్టులు తీసుకుంటున్నారు, వీళ్ళందరూ వచ్చి నన్ను ఒక వారం రోజులుగా కలుస్తా ఉన్నారు. నేను వాళ్ళంతా చెప్పేది ఒకటే, ఆదోనిలో ఇసుక ధర విపరీతంగా పెంచేశారు. ఈ లోకల్ గా కొన్ని ట్రాక్టర్లో ఆ వంకల్లో, వాగుల్లో ఎక్కడున్న పొలాన్ని లీజ్ తీసుకొని దాంట్లో తవ్వుకొని ఇసుక తెచ్చిస్తారు ఇక్కడికి. ఆ రకంగా లోకల్ గా తెచ్చిన ఇసుక వల్ల దాంట్లో బురద ఉంటది, మట్టి ఉంటది, ఉండాల్సిన ఇసుక ఉండదు. అది కన్స్ట్రక్షన్ కు పనికిరాదు. ఇల్లు కట్టుకోవాలంటేనో, రోడ్డు వేయాలంటేనో, లేదా బిల్డింగ్ కట్టాలంటేనో దీనికి పనికిరాదు. మనకు మంచి క్వాలిటీ ఇసుక అంటే మనకు రీచ్ల నుంచి రావాలా, నదిల్లో ప్రవహించే నీచే రీచ్ల్లో నుంచే మనకు రావాలా. మనకు మంత్రాలయంలో 3 రీచ్లు అఫీషియల్ గా ఉన్నాయి, అక్కడి నుంచే మనకి ఇసుకను తెస్తా ఉంటారు. కానీ అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇసుకని మేము ఉచితంగా ఇస్తున్నాం ప్రజలకి, ఇసుక డబ్బులు తీసుకోవట్లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక పేరు చెప్పి విపరీతంగా సంపాదించారు, దోచుకున్నారు. మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్తా ఉన్నారు. అంటే కేవలం 40 రూపాయలు టన్నుకి, 1 టన్ను లోడుని ఇసుక తీసి ట్రాక్టర్లో వేస్తే 40 రూపాయలు మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నదిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి, దాని ఇంతకు ముందే తోడి వేసుకున్నటువంటి ఇసుక ఉంటుంది కాబట్టి ఆ ఖర్చుతో కలిపి టన్నుకు 120 రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. మిగతా బండి బాడుగ పెట్టుకొని పోండి, మీ ఇంటికి చేరేదాకా 1 రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు అని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. ఆ రకంగా లెక్కేసుకుంటే ఇసుక రీచ్ల్లో నుంచి ఆదోనికి ఇసుక రావాలంటే 120 రూపాయలు టన్ అనుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు 40 రూపాయలే ఉండేది, ఇప్పుడు 120 రూపాయలు టన్ అనుకుందాం. ఒక టిప్పర్ అంటే ఒక పెద్ద లారీ 20 టన్నులు వస్తుంది దాంట్లో ఇసుక. 20 టన్నులు ఇంటూ 120 రూపాయలు అంటే 2400 రూపాయలు మాత్రమే మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ బండి బాడుగా, ఆ లారీ ఆదోనికి రావడానికి బండి బాడుగా, అది 5000 నుంచి 8000 రూపాయల మధ్య ఉంటుందా? 5000 నుంచి 6000 మధ్య, 5 నుంచి 6000 మధ్య ఉంటుంది అని చెప్తున్నారు అందాజుగా. 5000 రూపాయలే నాకు తెలిసి, 6000 రూపాయలు కూడా అనుకుందాం. 6000 ప్లస్ 2400, 8400 రూపాయలకి 20 టన్నుల ఇసుక ఏ ఇంటి దగ్గర అయినా సరే చేరాలా, ఏ కాంట్రాక్టర్ దగ్గర కన్నా పోవాలా, ఎక్కడన్నా సరే డంప్ చేయాలి. ఇది క్వాలిటీతో ఉన్న ఇసుక, దాన్ని జల్లెడ పట్టాల్సిన పని కూడా లేదు. కానీ ఈ రోజు ఆదోనిలో మీరు చూడండి, 20 టన్నుల లారీ ఇసుక 18,000 రూపాయలు. ఇంక డిమాండ్